హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన అనాలిసిస్ చూద్దాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 4th నుంచి ఆగస్ట్ 10th వరకు సంబంధించిన మ్యాగజైన్ అనమాట. ఓకేనా, ఈ వారం మ్యాగజైన్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. మనకి ఏ రిలేటెడ్గా రీసెంట్గా అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. సో దాని రిలేటెడ్గా యూజ్ చేసుకొని మనం మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఒక కంప్లీట్ కవర్ స్టోరీ ఇచ్చారు. అది మనం చూద్దాము. జాబ్స్ రిలేటెడ్ కూడా ఇచ్చారంటే రీసెంట్గా మనకి TCS అనేది అరౌండ్ 12,000 జాబ్స్ అనేది కట్ చేసింది కదా. మనం దాని రిలేటెడ్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్ ఆర్టికల్ ఇచ్చారు. అది కూడా ఇచ్చారు, మనం అది చూద్దాము. అలాగే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా వచ్చాయి, అవి కూడా మనం చూద్దాం. ఇన్సూరెన్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి ఈ వారంలో. సో మనం అవి చూద్దాము. బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో కంపల్సరీ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి తెలుగులో ఇంతవరకు ఇలాంటి కంటెంట్ అనేది మీకు ఎక్కడ అవైలబుల్ లేదు. సో ఫస్ట్ టైం మన ఛానల్లో మనము సింప్లిఫైడ్గా చేసేసి మనం చెప్తున్నాం కాబట్టి జనరల్గా ఈ మ్యాగజైన్ చదవాలంటే మినిమం 45 minutes నుంచి 1 hour టైం పడుతుంది. కాకపోతే మన ఛానల్లో సింపుల్గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో జస్ట్ వితిన్ 10 minutesలో కామన్ లాంగ్వేజ్లో సింప్లిఫైడ్గా చేసేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్, ఈ మ్యాగజైన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, వెదర్ యువర్ స్టూడెంట్, ఎంప్లాయీ ఎవరైనా కానీ. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్, స్టాక్స్ రిలేటెడ్గా, ట్రేడింగ్ రిలేటెడ్గా ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అనమాట. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి చాలా AI టూల్స్ వచ్చాయి కదా, లైక్ ChatGPT కానీ, పర్ప్లెక్సిటీ కానీ, అలాగే కోపైలట్ కానీ, గ్రోక్ కానీ. సో దీన్ని యూజ్ చేసుకొని మన మనీ మేనేజ్మెంట్ అని చేసుకోవచ్చా అని చెప్పేసి ఇక్కడ కవర్ స్టోరీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి AI రిలేటెడ్గా మనకు ఆల్రెడీ కొందరు అడ్వైస్ తీసేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే AI రిలేటెడ్గా బ్లైండ్గా మనం టచ్ చేయలేము, వాళ్ళు బ్లైండ్గా టచ్ చేయడం వల్ల లాసెస్ అనేది రావడం జరిగింది అని చెప్పేసి ఈ కవర్ స్టోరీలో చూసుకోవచ్చు. ఎందుకు మనకి బ్లైండ్గా మనం ChatGPTని టచ్ చేయలేమంటే మనకి బేసికల్గా ChatGPT అనేది డిజైన్ చేసింది జస్ట్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రీసెర్చ్ పర్పస్, డాటా పర్పస్ మాత్రమే. బట్ హియర్ వెన్ కమ్స్ టు ద మనీ మేనేజ్మెంట్, స్టాక్ పిక్స్ కానీ, లైక్ ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, ఫినాన్షియల్ అడ్వైజింగ్ కానీ ChatGPT అనేది అంత ఎఫెక్టివ్గా మీకు వర్క్ అవ్వదన్నమాట. సో ఎక్కడ లాగ్ అవుతుందంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, మీ పర్సనల్ రిక్వైర్మెంట్, పర్సనల్ బడ్జెటింగ్ ప్లానింగ్ అనేది ఒక ఉమెన్ అడ్వైజర్ అని మాత్రమే మీకు, ఉమెన్ అడ్వైజర్ అండ్ ఉమెన్ అసిస్టెంట్స్ మాత్రమే మీకు మీ ఫినాన్షియల్ అడ్వైజర్కి, మీ ఫినాన్షియల్ జర్నీకి అనేది ఉపయోగపడుతుంది. వేరాస్ ఏ రిలేటెడ్గా మీరు యూజ్ చేశారంటే ఇట్స్ మీరు లాసెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకి సింపుల్గా మనం ఈ కవర్ స్టోరీలో చూసుకోవచ్చు. ఉమెన్ టచ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండర్స్టాండింగ్ యువర్ ఫైనాన్సెస్. ఓకేనా, ఉమెన్ అడ్వైజర్ అంటే మనకి ఒక మంచి అడ్వైజర్, ఉమెన్ అడ్వైజర్కి ఏ అడ్వైజర్కి తేడా ఏంటంటే ఫస్ట్ మనకి ఉమెన్ అడ్వైజర్ మనకి అండర్స్టాండింగ్ యువర్ ఫైనాన్సెస్, అండర్స్టాండ్ యువర్ ఎక్స్పెన్సెస్, యూ విల్ అండర్స్టాండ్ ఓల్ డీటెయిల్ అనమాట. మీ గురించి ప్రతి ఒక్కటి విషయం అర్థం చేసుకొని అండ్ కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకొని అండ్ ఒక క్లారిటీతో మీకు అడ్వైజింగ్ అనేది చేస్తాడు కాబట్టి. సో వెరాస్ AI కానీ ChatGPT కానీ దేర్ విల్ బి ఏ డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్ జనరల్ అడ్వైజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ జనరల్ అడ్వైజ్ మీద మనం డిపెండ్ అయితే మనం పర్సనల్ ఇండివిజువల్ పర్సనల్ అడ్వైజర్స్ మారిపోతాయి కాబట్టి. సో యూ కెన్ నాట్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ ఆన్ AI అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో యూ బెటర్ టు హ్యావ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్, యూ బెటర్ టు హ్యావ్ ఏ ఫినాన్షియల్ ప్లానర్ ఫర్ యువర్ మేనేజింగ్ యువర్ పర్సనల్ ఫినాన్సెస్ అండ్ యువర్ మేనేజింగ్ యువర్ మనీ. అండ్ సపోర్ట్ ఎప్పుడైనా కంపల్సరీ ఉండాలి. ఒక మెంటర్ సపోర్ట్, ఒక గైడ్ సపోర్ట్ ఉంటేనే మన ఫినాన్షియల్ జర్నీ అనేది స్మూత్గా అప్ అండ్ డౌన్స్ లేకుండా వాలటాలిటీగా మన జర్నీ అనేది స్మూత్గా కొనసాగించుకోవచ్చు అనమాట. ఓకేనా, వేరేస్ ChatGPT అనేది జనరలైజ్డ్ డిఫాల్ట్ అడ్వైజర్ అని ఉంటుంది. అది ఇండివిజువల్ లెవెల్లో అది మీకు మీ పర్సనల్ జర్నీలో మీకు అది ఎక్కువగా ఉపయోగపడదు. దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇంకా లాస్ అవ్వడానికి ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం కవర్ స్టోరీలో మనం చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మన లింక్డ్ఇన్ సంబంధించిన రుచి ఆనంద్, హెడ్ ఆఫ్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ అట్ లింక్డ్ఇన్ అని చెప్పేసి పర్సన్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే రీసెంట్గా మనకి
ఫార్మల్ డిగ్రీస్ కన్నా ఓకేనా, ఫార్మల్ డిగ్రీస్ కన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళ హెచ్ఆర్ అనేది చాలా ప్రిఫరెన్స్ అనేది చేస్తున్నారు మనకి జాబ్ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే. సో మన రీసెంట్గా మనకి చాలా మంది హెచ్ఆర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వెదర్ ఆ పర్సన్ దగ్గర స్కిల్స్ ఉంటేనే మనం హైర్ చేసుకోవడం అనేది చూడొచ్చు. వేరాజ్ నార్మల్ ఫార్మల్ డిగ్రీస్ చేసి డైరెక్ట్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనము డైరెక్ట్గా అలాంటి వాళ్ళకి మనకి హెచ్ఆర్స్ అనేది ప్రిఫర్ చేయట్లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్టికల్లో. వేరాజ్ ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేసుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళు టైం టు టైం పర్ఫార్మెన్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారో, దెన్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా మనకి టీసీఎస్ కూడా అరౌండ్ 12,000 ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ మేనేజర్ లెవెల్ వాళ్ళ ఉన్న పొజిషన్స్ కూడా తీసేసింది. ఎందుకంటే ప్రొడక్టివిటీ ఓకేనా. రీసెంట్గా మనకి ఏఏ రిలేటెడ్గా చాలా రివల్యూషన్ రావడం కానీ అప్గ్రేడేషన్ రావడం కానీ మనం చూసుకున్నట్లయితే దాని ద్వారా మనము మన స్కిల్స్ అనేది మన ప్రొడక్టివిటీ అనేది మన టైం అనేది కంప్లీట్లీ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మనం కూడా ఇంక్రీజ్ అయితే దెన్ అలాంటి టైంలో మన జాబ్స్ అనేది సెక్యూర్గా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. మోస్ట్లీ ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లైక్ ప్రొడక్టివిటీ ఉన్న వాళ్ళు, లైక్ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. వేరే సింపుల్ ఫార్మల్ డిగ్రీస్తో పోలిస్తే ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే సింపుల్గా ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అంటే ఏఏ ప్లస్ ఉమెన్ కమ్యూనికేషన్ ఓకేనా, ఏఏ ప్లస్ ఉమెన్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళని మనకి సింపుల్గా హైర్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇక్కడ మనకి గెస్ట్ కాలంలో మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ ఇచ్చారు. వేరే యాజ్ జాబ్ సెక్యూరిటీ అంటే మనకి మనము టీసీఎస్ అనే 12,000 ఎంప్లాయీస్ అనేది తీసేసింది కదా. సో ప్లస్ 12,000 ఎంప్లాయీస్ అని తీసేసింది కదా. సో వాళ్ళు ఎలాంటి ఫినాన్షియల్ ప్లానింగ్ ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఎలాంటిగా ప్లాన్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇట్ ఈస్ ద మోడర్న్ ఓకేనా. నవేడేస్ ఇప్పుడు జాబ్స్ పోవడం, కంపెనీస్ లే ఆఫ్ చేయడం వెరీ కామన్ థింగ్ అయిపోయింది ఓకేనా. ఇంతకుముందు అంటే మనకి టెక్నాలజీ రిలేటెడ్గా అంత అప్గ్రేడేషన్ అంత రెవల్యూషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ అ న్యూ సిచ్యువేషన్, న్యూ థింగ్ ఈజ్ అ న్యూ నార్మల్ ఓకేనా. అడాప్ట్ మనం చేసుకోవాలి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకుంటూ మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ అండ్ మన ప్రొడక్టివిటీ మన క్రియేటివ్ ఇంక్రీజ్ చేసుకుంటూ దెన్ వీ విల్ సర్వైవ్, డెఫినెట్లీ సర్వైవ్, నో డౌట్. మనకి ఎప్పుడైనా కానీ జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది అని జాబ్ అనేది మనకి ఎప్పుడు మనము అది ఒక మిత్ అనమాట ఓకేనా. జాబ్ సెక్యూరిటీ అనేది ఒక కంప్లీట్లీ ఒక బిగ్గెస్ట్ మిత్ అనమాట. అది మీరు ఎంత పెద్ద కంపెనీలో పనిచేసినా కానీ, ఎంత ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా, ఎంత బిగ్ పొజిషన్లో ఉన్నా కానీ దెర్ ఇస్ నో 100% జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ ఇస్ ఆల్వేస్ అ మిత్ ఓకేనా. ఇక్కడ అట్లీస్ట్ మినిమం 6 to 12 months ఆఫ్ ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. దాని ద్వారా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, అన్ఈవెన్ సిచ్యువేషన్స్ వచ్చినా మనకి ఎలాంటి ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా చూడొచ్చు. నెవర్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పేసి వారన్ బఫెట్ చెప్తారు కదా. సో డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ స్పెండింగ్ కానీ మీ ఇన్ఫ్లేషన్ కానీ అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం టైం టు టైం మీరు ట్రాక్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అన్ఈవెన్ సిచ్యువేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి సింపుల్గా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో రీసెంట్గా మనకి యూఎస్ ప్రెసిడెంట్ అనేది మనకి టారిఫ్స్ రిలేటెడ్గా మనకి చాలా కంట్రీస్ మీద ఇవ్వడం జరిగింది కదా. దాని ద్వారా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకే బయట దేశాల కన్నా వాళ్ళకే చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళ యూఎస్ జీడిపి 1.8% ఆఫ్ జీడిపి అనేది ఎఫెక్ట్ అవ్వడానికి మనకి టారిఫ్స్ వల్ల మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే గ్లోబల్గా మనం ఇన్ఫ్లేషన్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంది ఈ టారిఫ్స్ వల్ల. ఎందుకంటే ట్యాక్సెస్ పెరగడం వల్ల ఈ గ్లోబల్గా మనకి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది అని కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ టారిఫ్స్ అన్నెసరీ టారిఫ్స్ వల్ల మనకి ట్రేడ్ పార్ట్నర్స్ లైక్ చైనా కానీ స్విట్జర్లాండ్ వల్ల కానీ ఒక రిలేషన్స్ అనేది దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ టారిఫ్స్ రిలేటెడ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి CEO ఆఫ్ క్యాపిటల్ మ్యాన్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి డాటా డ్రివెన్ అని అయిపోతున్నాయి అని చెప్పేసి మనకి CEO అనేది చెప్తున్నారు. లైక్ క్వాంటమ్ రిలేటెడ్ క్వాంటిటేటివ్ స్ట్రాటజీస్, నాట్ ఆన్ ఎమోషనల్ ప్రిడిక్షన్స్ ఓకేనా, నాట్ ఆన్ ఎమోషనల్ ప్రిడిక్షన్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ డాటా డ్రివెన్ అండ్ ప్యూర్ క్వాంటిటేటివ్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తున్నారు మనకి అనేది కూడా మనము చూడొచ్చు చాలా మట్టి మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పేసి అని చెప్తున్నారు.
ఇక్కడ వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ వాళ్ళు మేజర్గా మనకి ఇక్కడ మూమెంటమ్ స్ట్రాటజీస్, అదేవిధంగా హెడ్జింగ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సెక్టార్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ అనేది మనకి ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్లో మనకి యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన కంపెనీ ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనకి కంపెనీ బెటర్గా పర్ఫార్మింగ్ చేస్తుంది, బెటర్ ఎర్నింగ్స్ చేస్తుంది అని చెప్పేసి మనం బ్లైండ్గా మనము దాని మీద ట్రస్ట్ చేయలేము. కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు ట్రాక్ అండ్ కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు ట్రాక్ ద న్యూస్ అండ్ ప్రమోటర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు చెప్పిన విధంగా మన బిజినెస్ గ్రో అవుతుందా, వాళ్ళు చెప్పిన విధంగా నెంబర్స్ కనిపిస్తున్నాయా లేదా అనేది మనం టైం టు టైం అప్గ్రేడ్ చేసుకుంటూ మనం టైం టు టైం ట్రాక్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చెప్తున్నారు. సింపుల్గా ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనకి హౌ పీపుల్ ఫీల్ అబౌట్ ఏ స్టాక్ అనేది కెన్ ఎఫెక్ట్ యువర్ యాక్చువల్ P&L అని చెప్పేసి కూడా మనము చూడొచ్చు. అండ్ సింపుల్గా ఏం చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్ ఏరియాలో మనకి క్వాంటిటేటివ్ రిలేటెడ్గా స్ట్రాటజీస్ అనేది, డాటా రిలేటెడ్ స్ట్రాటజీస్ అనేది చాలా ఫోకస్గా ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆఫ్ దిస్ ఏఎంసీ అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ ఫండ్స్ రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళ క్యాపిటల్ మైండ్ మూమెంటమ్ స్ట్రాటజీ ఎలా ఉంది, క్యాపిటల్ మైండ్ సర్జ్ ఇండియా అండ్ నిఫ్టీ 50 ఎలా ఇచ్చింది అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. అరౌండ్ ఇండస్ట్రీ యావరేజ్తో మనకి ఎప్పుడు అనేది ఈ ఫండ్స్ అనేది బెటర్గా పర్ఫార్మింగ్ లాస్ట్ 7 ఇయర్స్లో కంపేర్ చేసుకున్నా కానీ మనకి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ బెంచ్ మార్క్తో బెటర్గా రిటర్న్స్ డెలివరీ చేసింది అనేది కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ గురించి ఇచ్చారు. ఇన్సూరెన్స్లో ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనకి ఒక IRDAకి సంబంధించిన ఒక న్యూ గ్రేవియన్స్ మెకానిజం అనేది తీసుకొచ్చారు. అండ్ ఈ గ్రేవియన్స్ మెకానిజం ఏంటంటే కంప్లైంట్ రిజాల్వేషన్. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్గా ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ఈ గ్రేవియన్స్ మెకానిజం సిస్టమ్స్ ద్వారా మన సింపుల్గా మనకి సింప్లిఫైడ్గా మనకి కంప్లైంట్ అనేది ఫైల్ చేసేసి దానికి సొల్యూషన్ తీసుకురావడానికి ఒక ప్రపోజల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, దాని రిలేటెడ్గా మనము బెనిఫిట్స్ ఏం వస్తున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ డిసిజన్ మేకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇండిపెండెంట్ డిసిజన్ మేకింగ్, ఇండిపెండెంట్ పర్సన్ ఒక ఒపీనియన్ అనేది మ్యాటర్స్ లాట్ అని చెప్పేసి మనం ఇక్కడ బెనిఫిట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మనకి ఫినాన్షియల్ ప్లానింగ్, మనీ స్పెండింగ్ గురించి ఇచ్చారు. ఓకేనా, మీ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని ఇయర్స్లో ఎంత % ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్తో మనము చూసుకున్నట్లయితే ఎప్పుడు మన మనీ అనేది మల్టిప్లై అవుతుంది. ఓకేనా, మనీ అనేది డబుల్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు రూల్స్ కూడా ఇచ్చారు. రూల్స్ చూసుకున్నట్లయితే రూల్ నెంబర్ 72, రూల్ నెంబర్ 114, రూల్ నెంబర్ 70 అని ఇక్కడ 3 రూల్స్ ఇచ్చారు. రూల్ నెంబర్ 72 అనేది సింపుల్గా ఏం చెప్తుందంటే హౌ మెనీ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాల్లో మీ డబ్బులు అనేది డబ్బులు అవుతాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు రూల్ నెంబర్ 72లో. అలాగే రూల్ నెంబర్ 114లో ఎన్ని సంవత్సరాల్లో మీ డబ్బులు ట్రిపుల్, ఓకేనా, ట్రిపుల్ అండ్ క్వాడ్రపుల్ అంటే 4 times, ఓకేనా, 4 times ఎలా గ్రో అవుతుందో అని చెప్పేసి ఈ 114 రూల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రూల్ నెంబర్ 70లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బయింగ్ పవర్, ఓకేనా, ఇన్ఫ్లేషన్ బయింగ్ పవర్ ఆఫ్ మనీ, ఓకేనా, మీ ఫ్యూచర్ అమౌంట్ అనేది మీకు ఎంతవరకు రియల్ వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ రూల్ నెంబర్ 70లో మనం అర్థం చేసుకోవచ్చు. అల్టిమేట్గా కాంపౌండింగ్ అనేది మనకి మీ మనీ అనేది గ్రో అవుతుంది, వేరస్ డిస్కౌంటింగ్ షోస్ దట్ రియల్ నెట్ వర్త్. ఓకేనా, ఎప్పుడైనా డిస్కౌంటింగ్లో వచ్చినప్పుడు మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ, సో అప్పుడు మీరు అక్యుములేట్ చేసుకున్నట్లయితే దెన్ ఇట్ విల్ బి రియల్లీ గోయింగ్ టు వర్త్ అండ్ రియల్లీ గోయింగ్ టు క్రియేట్ ఎ వెల్త్ అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా మనకి థీమెటిక్ ఫండ్స్. ఓకేనా, థీమెటిక్ ఫండ్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎప్పుడైనా నేను చెప్తానంటే థీమెటిక్ ఫండ్స్లో మనకి రీసెంట్ హైప్ కానీ రీసెంట్గా ట్రెండ్ని కానీ చూసి ఆ రిటర్న్స్ని కానీ చూసి చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా వీ హ్యావ్ టు సీ అ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్. ఓకేనా, మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటారు లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడే మనకి అది బెటర్గా మీకు ఫ్యూచర్లో ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ చేయడానికి ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది ఏమవుతుందంటే బెటర్ దే ఆర్ సీ ఆన్ మెనీ అప్ అండ్ డౌన్స్. ఓకేనా, చాలా మటుకు అప్ అండ్ డౌన్స్ చూసి వాలటాలిటీ చూసి చాలా సిచ్యువేషన్లో తట్టుకొని ఉంటారు కాబట్టి సో దెన్ దే కెన్ పర్ఫార్మ్ ఎ బెటర్ ఇన్ ఫ్యూచర్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2014లో మనకి ఏ ఫండ్స్ అనేది లాంచ్ అయినవి కూడా మనము ఇక్కడ చూడవచ్చు. దాని రిలేటెడ్గా ఎంతెంత % ఆఫ్ రిటర్న్స్ అండ్ దాని యొక్క NFO కలెక్షన్స్ కూడా ఎలా విధంగా ఉన్నాయని కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫినాన్షియల్ ప్లానింగ్లో సఫరింగ్ ఫ్రమ్ స్పెండింగ్ అని ఇచ్చారు. ఓకేనా, రీసెంట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమందికి ఎలా ఉందంటే సేవింగ్స్ అనేది చాలా చేస్తున్నారు కానీ స్పెండింగ్ చేయడానికి భయపడుతున్నారు అనమాట. ఓకేనా, సో మీకు ఆ భయం పోవాలనుకుంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అంటే రీసెంట్ మనం చిన్నగా మీ ఇన్కమ్లో ఒక
ఒక 5-10% చిన్న చిన్నగా మనకు బయటికి వెళ్ళి స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో బయటికి చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళడం, బయటికి వెళ్ళి డిన్నర్ చేయడం అలాగా చేసుకున్నట్లయితే దెన్ యూ కెన్ సింప్లీ అవాయిడ్ యువర్ స్పెండింగ్ ఫియర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ మనీ అనేది సేవ్ చేయడం కాకుండా మీరు మంచిగా ఫినాన్షియల్గా ప్లానింగ్ చేసుకున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ స్పెండ్ యువర్ మనీ. ఓకేనా, యూఆర్ డెఫినెట్లీ వర్త్ టు స్పెండ్ ద మనీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ప్లానింగ్. ఇక్కడ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఇన్సూరెన్స్ గురించి. రీసెంట్గా ఇన్సూరెన్స్ రిపోర్ట్ హెచ్డిఎఫ్సి ఇర్గో సంబంధించిన సర్వే రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా వర్క్ చేస్తున్న ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ కానీ ఇన్సూరెన్స్ ఒక ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చూస్తున్నారు యంగ్ జనరేషన్ వాళ్ళు, జెన్జీస్ వాళ్ళు. సో ఇక్కడ మనం యంగ్ జనరేషన్లో మనం తీసుకున్నట్లయితే మనకి తక్కువ ప్రీమియంలో మనకి ఇన్సూరెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ ఇన్ ఎంగేజ్ ఓన్లీ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఎంగేజ్లో ఇన్సూరెన్స్ తీసుకున్నంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తక్కువ ప్రీమియం దొరుకుతుంది, మంచిగా ఏమైనా వెయిటింగ్ పీరియడ్లు ఉంటే వెయిటింగ్ పీరియడ్లు అయిపోతాయి. అదేవిధంగా నో క్లెయిమ్ బోనస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మన వాళ్ళ యొక్క పర్చేసింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ యొక్క అవేర్నెస్ కానీ, వాళ్ళ యొక్క గ్యాప్స్ కానీ, జెన్జీకి అండ్ మినిమల్స్కి గ్యాప్స్ కానీ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, సింపుల్గా వీళ్ళు యంగర్ జనరేషన్లో మనకి ఇన్సూరెన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక ఫినాన్షియల్ షాక్ అబ్జర్వ్గా లెక్క మనకి పనిచేస్తుంది అని చెప్పేసి చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి హెచ్డిఎఫ్సి వాళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రెండ్ మ్యాప్ ఇచ్చారు. ట్రెండ్ మ్యాప్లో మనకి ఇక్కడ మనకి జర్మనీ అనేది 2025లో మనకి టాప్ గ్లోబల్ మార్కెట్స్లో మనకి టాప్ పర్ఫార్మింగ్గా మనకి చూడొచ్చు. వేరేజ్ ఇండియా వచ్చేసి అరౌండ్ 4%గా చూడొచ్చు. ఎందుకంటే ఇండియా మీద రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ గ్లోబల్గా ట్రంప్ టారిఫ్స్ అలా విధంగా కొంచెం వాల్యుయేషన్ పరంగా కూడా కొంచెం స్ట్రెచ్డ్గా ఉన్నాయి అని చెప్పేసి కూడా చూడొచ్చు. ఎర్నింగ్స్ కూడా అంత ఎక్స్పెక్టెడ్ లైన్లో రావట్లేదు కాబట్టి సో అంత దాని రిలేటెడ్గా మనం ఇక్కడ లీస్ట్ పర్ఫార్మింగ్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో వేరేజ్ ఈ ట్రెండ్ మ్యాప్లో మనం డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ కంట్రీస్ అనేది బెటర్గా పర్ఫార్మింగ్ చేసినది చూసుకోవచ్చు. దీని ద్వారా మనం డైవర్సిఫికేషన్ అనేది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట మన. సో దట్స్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేసి పెట్టుకోండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ ఎక్కడ లేదు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్.